శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వరలక్ష్మి వ్రతం కుండిన నగరంలో చారుమతి అనేటటువంటి ఒక సాధారణ గృహిణి ఉన్నారు. ఆమె భర్తతోనూ అత్తమామలతోనూ చక్కగా తన జీవనాన్ని తాను కొనసాగించుకుంటూ గృహకృత్యాలన్నీ తీర్చుకుంటూ చాలా సంతోషముతో ప్రతినిత్యము అమ్మవారి పూజ చేసుకుంటూ నివసిస్తూ ఉన్నది. అసలు ఈ కథకి నాంది ఏమిటి అంటే, పరమశివుడు కైలాసంలో కొలువుతీరి ఉండగా పార్వతీదేవి భర్తని చూసి, స్వామి, నాకు స్త్రీలు ఏ విధంగా తమ యొక్క సౌభాగ్యాన్ని ఉద్ధరింపు చేసుకోవాలి, అదొకటి సెలవివ్వండి అని అడిగితే, అప్పుడు పరమశివుడు చెప్తూ ఉన్నటువంటి కథ అన్నమాట ఇది. ఈ విధంగా చేసుకున్నట్లయితే పార్వతి తప్పనిసరిగా స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఉన్నారు. ఆ పరమశివుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలలో ఎవరి కథ ఉన్నది అంటే మనకి చారుమతి కథ ఉన్నది. చారుమతి చాలా ఉత్తమమైన గృహిణి. ఆమె కుండిన నగరంలో భర్తతో అత్తమామలతో చక్కగా గృహకృత్యాలన్నీ నిర్వర్తించుకుంటూ, పెద్దలని గౌరవించుకుంటూ, అత్తమామలని సేవించుకుంటూ, భర్త యొక్క పనులన్నిటినీ శ్రద్ధగా చేసుకుంటూ, కుటుంబ జీవితంలో చాలా చాలా సంతృప్తికరమైనటువంటి ప్రవర్తనతో, నీతి నియమాలు ఆచరించుకుంటూ, భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజ చేస్తూ కాలం గడుపుతోంది. ఒక రోజున శ్రీ మహాలక్ష్మికి అనిపించింది, చారుమతికి వరాలు ఇవ్వాలి, చాలా చక్కటి ప్రవర్తనతో ఉంది, నీతి నిజాయితీలతో ఉంది, అన్ని విధాలా కూడా చాలా బాగుంది అని చెప్పి స్వప్న దర్శనం చేసింది. ఇక స్వప్నంలో కనిపించినటువంటి మహాలక్ష్మిని చూసి చారుమతి చక్కగా స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని, మహాలక్ష్మీదేవి సాక్షాత్తు కనిపించేటప్పటికీ, ఇక పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా అమ్మవారి యొక్క స్తోత్రాలతో చక్కగా ప్రార్థించుకుంది. అమ్మవారు ఏమి చెప్పారంటే, చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందరగా వచ్చే శుక్రవారం నాడు పూజ చేసుకో, పూజకి నేను నీకు వరాలు ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైపోయింది. చారుమతి మేల్కాంచి చూసింది, ఏంటి నాకు వచ్చింది కలనా లేకపోతే ఏమిటి నా భ్రమణ అని. అయితే ఇది స్వప్నము, నిజమైన స్వప్నమే కానీ ఇది నిజం అని తెలిసేటట్టుగా బంగారు నాణేలు ఆ గదిలో కనిపించాయి. ఇదేమిటి బంగారు నాణేలు కనిపిస్తున్నాయి, నిజంగానే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత నాకు కలిగింది అని చెప్పి ఇక నిద్ర లేచి తన అత్తమామలకి, తన భర్తకి ఈ స్వప్నంలో కనిపించినటువంటి అమ్మవారిని, స్వప్న వృత్తాంతాన్ని తెలియచెప్పంగానే వాళ్ళందరూ, ఇది చాలా శుభప్రదమైన కళ, మనందరము కూడా చక్కగా వ్రతం చేసుకుందాము అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు. ఇలా చారుమతికి స్వప్న దర్శనం అయింది, పూజ చేసుకుందాం రండి అని. అందరూ బంధుమిత్రులందరూ వచ్చారు. అనుకున్న శుక్రవారం రానే వచ్చింది. పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారంతో ఆ రోజు చాలా చాలా విశేషమైన రోజుగా శోభిల్లుతోంది. ఉదయాన్నే చక్కగా గృహకృత్యాలన్నీ చేసుకున్నారు. ఇల్లు అలికారు, శుచిగా శుభ్రంగా వాళ్ళు ముస్తాబయ్యి ఈశాన్య ప్రదేశంలో, ఏ గదిలో అయితే పూజ చేసుకోవాలనుకుంటారో ఆ గదిలో ఈశాన్య ప్రదేశంలో చక్కగా నీళ్లతో అలికి ముగ్గులు పెట్టుకొని, పీట పెట్టి ఆ పీటకి కూడా ముగ్గులతో అలంకరించుకొని, ఆ పీట మీద చక్కగా నూతన వస్త్రం వేసి, ఆ వస్త్రం మీద కొన్ని బియ్యం పోసి, మధ్యలో 4 పక్కల తాంబూలాలు పెట్టుకొని, ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కలశము ఇత్తడి చెంబు అవ్వచ్చు, లేదా వెండి చెంబు అవ్వచ్చు, రాగి పాత్ర అవ్వచ్చు, ఏదైనా ఒక శుభకరమైనటువంటి లోహం అన్నమాట, దానితో తయారు చేసిన పాత్రని పెట్టి దాని నిండా నీళ్లు పోసి, దానిలో ఒక అమ్మవారి రూపంగా ఒక రూపాయి కాయన్ని వేసుకుని, చక్కగా కొబ్బరికాయని పెట్టి, దానికి ఒక వస్త్రం పెట్టి
అమ్మవారి యొక్క ప్రతిమని తయారు చేసుకున్నారు వాళ్ళు. ప్రతిమని తయారు చేసుకుని పూలతో అలంకరించుకొని పసుపు గౌరమ్మని పెట్టుకొని అలాగే పసుపు వినాయకుడిని పెట్టుకొని ఇక వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం మొదలుపెట్టారు. పూజ కొంత భాగం అయ్యేటప్పటికీ బ్రహ్మగారు పూజ చేయిస్తూ ఉన్నారు. కొంత భాగం పూజ అయ్యేటప్పటికీ ధగద్ధగాయమానంగా వీరి యొక్క శరీరాలు ఆభరణాలతో నిండిపోయి మెరిసిపోతున్నాయిట. స్త్రీలందరూ కూడా అసలు ఒక ఆశ్చర్యానుభూతికి లోనయ్యారు. ఇంత దగద్ధగాయమానమైనటువంటి ఐశ్వర్యం మనకు వచ్చేసింది, ఈ విధమైన సువర్ణాభరణాలన్నీ మనకు వచ్చేసాయి, మనము ఇంకా భక్తి ప్రపత్తులతో పూజ చేసుకుందామని మిగతా పూజ కూడా వాళ్ళు భక్తి ప్రపత్తులతో ఈ పూజని ముగించుకొని ఆ బ్రహ్మగారికి, ఈ పూజ చేయించినటువంటి బ్రహ్మగారికి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక రథ గజ తురగాలన్నీ కూడా చారుమతి ఇంటి ముందర అందరికీ వాళ్ళ ఇళ్ళకి తీసుకుని వెళ్ళడానికి వాహనాలు వచ్చి కూర్చున్నాయి. అలాగే వాళ్ళ ఇళ్ళ వద్ద కూడా సాధారణంగా ఉండే గృహాలు చాలా అద్భుతమైనటువంటి మేడలు, అంతఃపురాల్లాగా తయారైపోయాయిట. ఇంత సౌభాగ్యం, ఇంత ఐశ్వర్యం మనకి చారుమతి వల్ల లభించింది. సాక్షాత్తు అమ్మవారే స్వయంగా చెప్పింది కదా. ఎప్పుడైతే వీళ్ళు పూజ అంతా పూర్తి చేసుకున్నారో, చాలా భక్తి ప్రపత్తులతో చేసుకున్నారు. సాక్షాత్తు అమ్మవారు చెప్పినటువంటి రోజు కదా ఆ రోజున. వరలక్ష్మి వ్రతం అనగానే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు పూజ చేసుకో అని చెప్పి ఎప్పుడైతే వరలక్ష్మి అమ్మవారు కలలో కనిపించి చెప్పారో, ఇక ఆ రోజుకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు భక్తి ప్రపత్తులతో బంధుమిత్రులందరూ కలిసి పూజ చేసుకోవడం వల్ల చారుమతితో పాటుగా ఈ బంధుమిత్రులందరికీ కూడా అనంతమైన ఐశ్వర్యాలు ఏర్పడ్డాయి. ఇది చాలా చాలా విశేషం. ఇది వీళ్ళందరూ కూడా, బంధుమిత్రులందరూ కూడా చక్కగా ఆ దక్షిణలతోనూ చక్కగా పసుపు కుంకాలతోనూ ఒకరికొకరు అందరూ వాయినాలు ఇచ్చుకొని ఆశీర్వచనాలు తీసుకుని చారుమతి యొక్క సౌభాగ్యాన్ని కొనియాడుకుంటూ, అలాగే చారుమతి వల్ల తమకు కలిగినటువంటి సౌభాగ్యం కానీ ఈ ఐశ్వర్యాన్ని కానీ తలుచుకుంటూ తిరిగి తమ తమ కొరకు వేచి ఉన్న వాహనాలలో కూర్చుని వారందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మవారిని పూజించుకోవడం అనేది పరిపాటి అయిపోయింది. అలాగే ఆ రోజున పూజ చేసుకున్న అనంతరం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు నివేదన చెయ్యాలి అని చెప్పి చక్కగా క్షీరాన్నము, పులిహోర, అలాగే దద్దోజనము, బూరెలు, పాయసము ఇలాంటివన్నీ కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం అనేది ప్రతి ఇంట గృహిణి చేసేటటువంటి కృత్యం ఇది. ఇలా చేసుకున్నట్లయితే తమ తమ సౌభాగ్యాలు పెరుగుతాయి అని చెప్పి పార్వతీదేవికి శివుడు చెప్పి ఉన్నారు. ఈ కథని ప్రతి సంవత్సరము కూడా స్త్రీలందరము ఆచరిస్తూ కథని చదువుకుంటూ ఆ రోజున శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చక్కగా భక్తి ప్రపత్తులతో ఆచరించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనానికి మనము పాత్రులగుతూ ఉంటాం. ఇది చారుమతి కథ. అయితే అసలు చారుమతి కథలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఇది కూడా మనం చాలా చాలా తెలుసుకోవలసినటువంటి విషయం. చారుమతికే ఎందుకు కనిపించారు అమ్మవారు? అలాగే చారుమతితో పాటుగా మిగతా వారందరికీ కూడా ఈ రకమైనటువంటి ఐశ్వర్యం అవ్వడం ఏమిటి? ఇదంతా ఇందులో ఏదో అంతరార్థం ఉంది అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఈ అంతరార్థం ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏమిటి అంతరార్థం? భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో ఉండాలి. స్త్రీలకి ప్రధానమైనది ఇది పూర్వకాలంలో జరిగినటువంటి కథ, ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ ఇది. మరి ఆ కాలంలో స్త్రీలకి గృహమే దేవాలయం, గృహానికి పరిమితమై ఉండేవారు వారు. ఇప్పుడు కాలక్రమేణా వచ్చినటువంటి మార్పుల్లో చాలా చాలా బాధ్యతలు పెరిగిపోయి ఉద్యోగ నిర్వహణ కూడా చేస్తున్నారు స్త్రీలు. అయితే ఇప్పుడున్న కాలధర్మం వేరు, అప్పుడున్న కాలధర్మం వేరు.
అప్పుడు స్త్రీలు ఇంటికి పరిమితమైపోయే ఉండేవారు. ఇంటికి సంబంధించిన గృహకృత్యాలన్నిటినీ చేసుకొని భక్తి ప్రపత్తులతో ఉండేవారు. ఇప్పుడు కూడా ఉంటున్నారు. భక్తిలో తేడా లేదు. భక్తితో ఉండాలి. వారికి కేటాయించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేది ఏమిటి అంటే, నీతి నియమాలతో ఉండాలి, శుచి శుభ్రతలతో ఉండాలి, ఎక్కడ అసత్యం పలకకూడదు, చక్కని సత్ప్రవర్తన ఉండాలి, భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు ఉండాలి, అలాగే శుచిగా ఆహారాన్ని వండడము, భగవంతుడికి నివేదన చేయడము, ఇంట్లో కలహించకుండా ఉండడము, ప్రేమ స్వభావంతో ఉండడము, ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో వారందరికీ కూడా కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అమర్చి పెడుతూ గౌరవప్రదంగా ఉండడము, పెద్దవారికి సేవలు చేయడము, అత్తమామలని కూడా తల్లిదండ్రులుగా భావించుకొని వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకుంటూ ఉండడము, పిల్లలని కూడా అత్యంత ప్రేమతో చూసుకోవడము, భర్త పట్ల అధికమైన అనురాగంతో ఉండడము, ఇవన్నీ కూడా ఇందులో అంతర్లీనమై ఉన్నాయి. ఇవన్నీ చారుమతి శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ ఉంది కాబట్టే శ్రీ మహాలక్ష్మికి చారుమతి మీద అనుగ్రహం కలిగింది. ఇక్కడ ఇది చాలా తెలియజెప్పవలసినటువంటి అంశం. మరి బంధుమిత్రులందరికీ కూడా ఎందుకు ఇంత ఐశ్వర్యం వచ్చింది అంటే, వారు చారుమతిని నమ్మారు, అమ్మవారిని నమ్మారు. చారుమతి ఒక మంచి గృహిణి కాబట్టి చారుమతి తప్పు చెప్పదు. అలాగే అమ్మవారు సాక్షాత్కరించారు స్వప్నంలో, ఫలానా రోజు పూజ చేసుకోండి, నేను మీకు చక్కగా వరాలు ఇస్తాను అని చెప్పారు. కాబట్టి అమ్మవారి వాక్కుని విశ్వసించారు, ఇక్కడ చారుమతిని విశ్వసించారు. కాబట్టే భక్తి ప్రపత్తులతో పూజ చేసుకున్నారు, వారు కూడా ఐశ్వర్యవంతులయ్యారు. ఇవన్నీ కూడా ఇక్కడ అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలు. ఈ కాలంలో కూడా మనము ఈ విషయాలన్నిటినీ కూడా కులంకషంగా అర్థం చేసుకొని మనము కూడా ఆ విధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అమ్మవారు మనందరి పట్ల కూడా అటువంటి ఆశీస్సులే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రేక్షకులు గ్రహించగలరు, అమ్మవారి కృపకి పాత్రులవ్వగలరు. నమస్కారం.